హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లోకి 2 వంకాయలు వేసి చాలా టేస్టీగా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మిరియాలు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు సగం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 3 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టీ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. వంకాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలా కూడా వంకాయకు బాగా పట్టిన తర్వాత అందులో 1 పెద్ద కప్పు ఉడికించిన రైస్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.